మహాశివరాత్రి సందర్భంగా కొత్తగూడెం జిల్లాలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణంతా మార్మోగిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యసాయి జిల్లాలోని సిద్ధేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాధారణంగా శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు, కానీ ఇక్కడ మాత్రం భగవాన్ శివుడు మానవ రూపంలో దర్శనమివ్వడం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ విశేషాన్ని దర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల హరహర మహాదేవ నినాదాలతో ఆలయం అంతా మార్మోగిపోయింది. 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఆలయంలో రుద్రాభిషేకం, అఖండ పూజలు ఘనంగా నిర్వహించారు అర్చకులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ అత్తాపూర్లోని అనంతగిరి శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేక కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రణవ భక్తి సమాజం కమిటీ సభ్యులు తెలిపారు. ఎలాంటి ఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించామని నిర్వాహకులు చెబుతున్నారు. మెదక్ ఏడుపాయల వనదుర్గామాత మహాశివరాత్రిని పురస్కరించుకుని మాతకు పంచామృతాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు. మంజీర నదిలో స్నానాన్ని ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. సత్యసాయి జిల్లా లేపాక్షి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రమానంద్ తెలిపారు. శివరాత్రి ఉత్సవాలలో భాగంగా రేపు శివ పార్వతుల బ్రహ్మోత్సవాన్ని జరగబోతున్నారు. పూల పలకిపై స్వామి అమ్మవారిని పురవీధులు ఊరేగించి కీలుగుర్రల ప్రదర్శనలు జరగబోతున్నాయి. లేపాక్షి పుణ్యక్షేత్రంలో ఈ నెల 18న శివరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు బలివేలు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు తెల్లవారుజామున 12 గంటల నుంచి రామలింగ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అధికారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.